అందరికీ నమస్కారం పిల్లలు, శుభోదయం. ప్రశ్న జవాబు కార్యక్రమానికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, ప్రశ్న జవాబు కార్యక్రమంలో నేను మీకు ప్రశ్న ఇవ్వటం, మీరు జవాబులు చెప్పటం నడుస్తూనే ఉంది కదా. ఓకే పిల్లలు, మరి ప్రతిరోజు అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతున్నారా? అందరు మొక్కుతున్నారా? ఓకే నానా, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. ఓకే, సరే పిల్లలు, మనం ప్రశ్న జవాబు కార్యక్రమంలో ఈ రోజు నుంచి 3వ తరగతి విద్యార్థులకు కూడా క్లాసులు ప్రారంభిస్తున్నాను. ఓకేనా? 3వ తరగతి విద్యార్థులకు కూడా ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభిస్తున్నాను. ఓకేనా పిల్లలు? ఓకే, సరే నాన్న. మనకు 3వ తరగతిలో మనకు మొత్తం 4 పాఠ్య పుస్తకాలు ఉంటాయి. 3వ తరగతిలో మనకు మొత్తం 4 పాఠ్య పుస్తకాలు ఉంటాయి. చూడండి, తెలుగు పాఠ్య పుస్తకం, తర్వాత ఇంగ్లీష్ పాఠ్య పుస్తకం, తర్వాత గణితం పాఠ్య పుస్తకం, తర్వాత మన పరిసరాలు పాఠ్య పుస్తకం. ఈ 4 పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఈ 3వ తరగతిలో మనం నేర్చుకుంటాము. ఓకేనా పిల్లలు? ఈ 4 పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఈ సంవత్సరం అంతా కూడా మనం 3వ తరగతిలో మనం నేర్చుకుంటాము. ఓకేనా? సరే నాన్న, ముందుగా మనం పాఠ్య పుస్తకాలను ఒక్కొక్క పాఠ్య పుస్తకం వారీగా చూద్దాం. ఓకేనా? సరే నాన్న, ముందుగా మనం పాఠ్య పుస్తకాలను ఒక్కొక్క పాఠ్య పుస్తకం వారీగా చూద్దాం. ఓకేనా? సరే నాన్న, ఈ పాఠ్య పుస్తకం తెలుగు పాఠ్య పుస్తకం. చూడండి, తెలుగు పాఠ్య పుస్తకాన్ని చాలా చక్కగా గమనించండి నాన్న. ఈ ముందు కవర్ పేజీ, ఈ పాఠ్య పుస్తకం యొక్క ముందు వైపు కవర్ పేజీని ముందుగా చూడండి. చాలా చక్కగా పరిశీలించండి, ఏమేమి ఉంది, మీకు ఏం కనిపిస్తుందో చూడండి. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాన్ని చూద్దాం. చూడండి నాన్న, ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాన్ని కూడా చాలా చక్కగా గమనించండి. ఇప్పుడు గణితం పాఠ్య పుస్తకాన్ని చూద్దాం. చూడండి, మీ దగ్గర ఉన్న ఈ పాఠ్య పుస్తకాలన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మన పరిసరాల పాఠ్య పుస్తకాన్ని కూడా చూడండి. చూసారా? మన పాఠ్య పుస్తకాలు, మన పరిసరాల పాఠ్య పుస్తకాన్ని కూడా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ అన్ని పాఠ్య పుస్తకాలను మీరు చూశారు, మీ దగ్గర కూడా ఉన్నాయా నాన్న? దీక్షిత, ఉన్నాయా? ఓకే. వరలక్ష్మి, ఉన్నాయా? ఓకే అమ్మా. ఈ 4 పాఠ్య పుస్తకాల ముందు వైపు కవర్ పేజీల పైన, ఇప్పుడు నేను చూపించినటువంటి ముందు వైపు కవర్ పేజీల పైన మీకు ఏం కనిపిస్తుందో వాటిని ఒక పేజీ పైన పాఠ్య పుస్తకం వారీగా, ఒక్కొక్క పాఠ్య పుస్తకం వారీగా రాయండి. తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు అని రాసి కింద ఆ పాఠ్య పుస్తకం ముందు వైపు కవర్ పేజీ మీద ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ కవర్ పేజీ మీద ఏం కనిపిస్తుందో వాటిని రాయండి. తర్వాత అలాగే ఇంగ్లీషు, అలాగే గణితం, అలాగే మన పరిస్థితి. ఓకేనా పిల్లలు? ఇది నా నేటి ప్రశ్న. ప్రశ్న జవాబు కార్యక్రమంలో ఈ రోజు నా నేటి ప్రశ్న ఏమి? 3వ తరగతిలో గల అన్ని పాఠ్య పుస్తకాల కవర్ పేజీ ముందు వైపు కవర్ పేజీలను పరిశీలించండి. వాటిపై ఏమేముందో సబ్జెక్ట్ పాఠ్య పుస్తకం వారీగా ఒక పేజీపై రాయండి. రాస్తారా పిల్లలు? రాసిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. 3వ తరగతి కనుగుట్ట వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. అలాగే ఇక మిగతా పిల్లలైతేనేమో, వేరే స్కూల్ పిల్లలు, వేరే జిల్లాల పిల్లలు అయితేనేమో మీ యొక్క అమ్మ నాన్నకు మీరు చూపించండి. ఓకేనా నాన్న? మీ అమ్మ నాన్నకు చూపించండి. ఓకే పిల్లలు, అందరు చేస్తారా? తొందర రాసేస్తారా? ఓకే నాన్న, అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్.